హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా రెడ్డి. మొదటిసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా అత్త వాళ్ళ ఇంట్లో అయినా ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం. అందులోనూ మా ఇంట్లో ఈ పూజా విధానం కూడా కరెక్ట్గా తెలియదు ఎవరికి కూడా. ఇలా కాదు అని చెప్పేవారు కూడా ఎవరు లేరు. అందుకే నాకు తోచినట్టు చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఫస్ట్ యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోస్ చూసి ఇంత గ్రాండ్గా చెయ్యాలా, అన్నీ ఉండాలి, ఏది తక్కువ చేయకూడదని ఆలోచనలో ఉండేదాన్ని. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నుంచి అనుకుంటున్నా ఇయర్ చేద్దామని. కానీ మళ్ళీ నేను చేయగలను అంత గ్రాండ్గా అని మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకున్నా. కానీ మళ్ళీ టైం దగ్గరకు వచ్చే కొద్దీ చేయాలనిపించింది. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడి మనకి ఎలా వీలవుతుందో ఎక్కువ ఆడంబరం లేకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు, ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు అని తెలుసుకొని మాకు వీలైనంత వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఈరోజు ఈవినింగ్ శారీ తీసుకోవడానికి వెళ్ళాం. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా శారీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నా. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి అమ్మవారిని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చో లేదో అని తెలియదు. ఎందుకంటే అమ్మవారిని రెడీ చేయాలంటే కలశం పెట్టాలి, దాంట్లో బియ్యం లేదా వాటర్ అయినా వేసి పసుపు కుంకుమలతో పూజ చేశాకే అమ్మవారిని కూర్చోబెడతారు. అది ముందే రెడీ చేసుకొని పెట్టొచ్చో లేదో తెలియదు. అందుకనే ఓన్లీ శారీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ తొందరగా లేచి ఫస్ట్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసి స్నానం చేశాక ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వంటలు చేయలేదు. ఒక 5 రకాలు చేసుకోవాలనుకున్నాం. ఫస్ట్ పులిహోర పరమాన్నం చేసుకొని పెట్టుకున్నా. ఇంకా డెకరేషన్, అమ్మవారిని అలంకరించాలి, అన్నీ రెడీ చేయడానికి టైం పడుతుందని మిగిలిన వంటలు మా అత్తయ్యకి ఒప్పజెప్పి నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అమ్మవారిని కూర్చోపెట్టడానికి పీట రెడీ చేసుకుంటున్నా. పీటని పసుపు రాసి పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో బొట్టులు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నా. ఈరోజు మా వారికి కూడా చాలానే వర్క్ పడింది. మా పాపను చూసుకుంటూ తను కూడా పనులు చేసుకుంటున్నారు. నాకు చాలా హెల్ప్ అయింది. వీడియో తీయడానికి అస్సలు అవ్వట్లేదు. మధ్య మధ్యలో వచ్చి కొంచెం అలా వీలైనంత షూట్ చేసుకుని వెళ్తున్నారు. మనం ఎన్ని పూజలు చేసినా రోజు కొలుచుకొని దేవుల్ని వదలకూడదు. సో ఫస్ట్ మందిరాన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసి అక్కడనే ముందుకి ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసి పీటను కూర్చోపెట్టుకున్నా. ఇంకా అమ్మవారిని పెట్టడానికి కావలసినంత హైట్ చూసుకొని కలశంలో బియ్యం పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకున్నా. అమ్మవారి ఫేస్ సెట్ చేయడానికి ఒక కొబ్బరికాయ పెట్టుకొని సెట్ చేసుకున్నాక శారీ కట్టి జ్యువెలరీ వేసి రెడీ చేసుకున్నాను. ఎంత ఇష్టంగా నేను రెడీ అవుతానో అంతే ఇష్టంగా అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి శారీ బాగా కట్టగలనా, మంచిగా రెడీ చేయగలనా అని ఒక టెన్షన్ ఉండేది. కానీ రెడీ చేశాక ఫస్ట్ టైం అయినా పర్లేదనిపించింది నాకైతే. ఈ అమ్మవారిని నేను నా చేతులతో రెడీ చేసుకున్నా. కానీ మనం రోజు చూసుకునే అమ్మవారి ఫోటోను కూడా పక్కనే పెట్టుకున్నా. ఒక పక్క నేను అమ్మవారిని అలంకరించుకోవడం, డెకరేషన్ అన్నీ చూసుకుంటున్నా, పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను. ఇంకో పక్క మా అత్తయ్య మా చిన్న ఆడపడుచు ఇద్దరూ కలిసి మిగతా వంటలు చేస్తున్నారు. నా చిన్న ఆడపడుచు ముందే వచ్చింది. ఇంట్లో వ్రతం అంటేనే తెలిసిందేగా, చాలా పనులుంటాయి. ముందే వచ్చింది కాబట్టి అటు అత్తయ్యకి ఇటు నాకు చాలా హెల్ప్ చేసింది. కానీ వీడియోస్లో ఎందుకు కనిపించట్లేదు అనుకుంటున్నారా? తనకి వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు, వద్దన్నది. అందుకనే తనకి వీడియో తీయలేదు. ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి కాబట్టి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక మేము కూడా రెడీ అయిపోయాం. పూజ దగ్గర ఒకసారి కూర్చున్నాక మధ్యలో లెగ్గకూడదని ముందే అని దగ్గర పెట్టుకున్న ప్రసాదం, పూజకి కావలసిన సామాన్లు, అమ్మవారి వాయనం, గణపతికి తాంబూలం, ఇంకా నేను 5 ముత్తైదులకి వాయనం ఇద్దామనుకున్నా. అవి కూడా ముందే చేసుకొని పెట్టుకున్నా. ముందు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాకే ఇద్దామని ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కనే పెట్టుకున్నా, మధ్యలో లెగాల్సిన అవసరం లేకుండా.
మన ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఫస్ట్ గణపతి పూజ చేశాకే ఏ పూజ అయినా చేసుకోవాలి. ఇది కంపల్సరీ, అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ నేను పసుపు గణపతిని రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా తాంబూలం ఇచ్చి మేము చేసుకున్న 5 రకాల వంటలు, ఫ్రూట్స్, స్వీట్స్ మొదటిగా పసుపు గణపతికి సమర్పించి పూజ చేసుకున్నాం. గణపతి పూజ అయ్యాక అమ్మవారిని కూడా అన్ని వంటలు సమర్పించి వాయనం కూడా ఇచ్చుకున్నాం. ఇంకో విషయం, వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారో అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. అమ్మవారిని ఒంటరిగా కాకుండా తన భర్త వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి ఇద్దరిని కలిపి పూజ చేస్తే అమ్మవారు మన పూజల్ని తృప్తిగా అందుకుంటారు. అలా అని వెంకటేశ్వర స్వామిని పెట్టిన వాళ్ళ పూజ కరెక్ట్ కాదు, నాదే కరెక్ట్ అని అనను. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేను ఎక్కడో విన్నాను, సో అందుకే అమ్మవారిని ఎక్కడ కూర్చోపెట్టుకున్నానో అక్కడే అమ్మవారి ముందే స్వామివారిని కూడా కూర్చోపెట్టుకున్నా. కొన్ని ప్రసాదాలు గణపతికి పెట్టడం మర్చిపోయా. మళ్ళీ అమ్మవారికి పెట్టేటప్పుడు గుర్తొస్తే ఫస్ట్ గణపతికి పెట్టి అమ్మవారికి పెట్టుకున్నా. అలానే రోజు పూజ చేసుకునే దగ్గర కూడా దీపం పెట్టి ప్రసాదాలు పెట్టుకున్నాం.
పూజ చాలా మంచిగా జరిగింది. ఏ పూజలైనా వ్రతాలైనా చేసేటప్పుడు ఇంట్లో చాలా హడావిడి, చాలా కంగారుగా, అందులోనూ నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్గా ఉండాలి. కానీ అస్సలు అలా జరగలేదు. చాలా ప్రశాంతంగా పూజ జరిగింది. ఏ హడావిడి లేకుండా నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. పూజ కంప్లీట్ అయ్యాక వాయనం ఫస్ట్ మన ఇంటి నుండి స్టార్ట్ చేయాలి. సో మా ఇంటి చిన్ని మహాలక్ష్మితో స్టార్ట్ చేశాను. తనకి ఇలా పసుపు గంధం రాస్తే చాలా ఇష్టము. అందుకనే ఫస్ట్ తనతోనే స్టార్ట్ చేశాను. ఎంత మంచిగా రాయిపించుకుంటుందో చూడండి. బొట్టు పెడుతుంటే ఆ గంధం రాస్తుంటే ఎంత ఇష్టంగా చూస్తుందో. ఒక్కసారి దండం పెడితే తనకి ఇష్టమైనట్టుంది. మళ్ళీ దండం పెట్టమంటుంది. చూడండి, మళ్ళీ రెండోసారి కూడా దండం పెట్టమంటే దండం పెట్టుకుంటున్నా. అయినా చిన్నపిల్లలు దేవుడితో సమానం. తను అడిగాక నేను పెట్టకుండా ఉంటానా? ఫస్ట్ మా పాపకి ఇచ్చాక నెక్స్ట్ మా అత్తయ్యకి వాయనం ఇచ్చుకున్నా. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని దగ్గర వాయనాలు అందుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకా మా ఇద్దరు ఆడపడుచులకి ఒకేసారి వాయనం ఇచ్చుకున్నా. ఇలా నేను 5గురికి వాయనం ఇచ్చాను. ఇందులో చిన్న పెద్ద అని ఉండదు. ఈరోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువు ఆ దేవతతో సమానం. వాయనం కాకపోయినా బొట్టురైనా పెట్టి పంపాలి. నెక్స్ట్ మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆంటీ వరలక్ష్మి వ్రతం ఎంత బాగా చేస్తారంటే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగా చేస్తారు. ఆ డెకరేషన్ ఎవ్రీ ఇయర్ 1 month ముందే స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇయర్ ఒకలా చేస్తే నెక్స్ట్ ఇయర్ అస్సలు అది మ్యాచ్ కాదు. ఎవరి హెల్ప్ కూడా తీసుకోరు, ఒక్కరే మొత్తం చేస్తారు. నెక్స్ట్ అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే ఆంటీకే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎంత బాగా అమ్మవారిని రెడీ చేస్తారంటే గర్భగుడిలో స్వయంగా ఆ అమ్మవారే వచ్చి కూర్చునేటట్టు ఉంటుంది. ఆ ఓపికకి మెచ్చుకోవాలి. ఫస్ట్ మనం ఒక్క రోజులోనే హడావిడి అయిపోతాం, ఒక్క రోజు పూజకే. కానీ ఆంటీ 1 month నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు గ్రేట్.
చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వాయనం అందుకోవడానికి వస్తారు. స్పెషల్గా ఈ అలంకారం చూడడానికే వస్తారు. అమ్మవారి ఫేస్ మనం బయట నుంచి తీసుకుంటాం, కానీ ఆంటీ పసుపుతో చేస్తారు. నిజంగా ఆ డెకరేషన్ అయినా ఆ అలంకారం అయినా అలా చూస్తూ ఉండిపోతాం. నాకు ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం కోసం తెలియదు. ఆంటీ దగ్గర చూసాకే నాకు వ్రతం చేయాలనిపించింది. ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ వచ్చింది కాబట్టి పీటని ఈవినింగే కదిలించాల్సి వచ్చింది. ఇంకా మా ఆడపడుచులతో కలిసి రాఖీ కోసం బయటికి వచ్చాం. రాఖీలు తీసుకున్నాక ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి పీటను కదిలించేసాం. ఇలా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం మేము చాలా సంతృప్తితో జరుపుకున్నాం.